సో ఆబ్వియస్లీ స్టోరీ డిఫరెంట్ గా ఉంటది. సో చూడొచ్చు దానికోసం. అంత ముఖ్యంగా అనిపిస్తుంటే ఏం లేదు ఇది అంటావు. హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్స్. సో ఈరోజు చాలా రోజుల తర్వాత, చాలా టైం తర్వాత వచ్చింది సైటెడెల్ అంట. అసలే మనోడు సమంత డై హార్డ్ ఫ్యాన్. సమంత తాగే కాఫీ కప్ కూడా అలాంటిదే వాడతామని చూస్తూ ఉంటాడు వీడు. సో ఆడి నుంచి అయితే విందాం ఏంటో అనేసింది. ఎప్పటి నుంచో దీని గురించి వింటున్నాం కానీ దీని ఫస్ట్ లుక్ ఏం కనపడలేదు నాకు. సో మొత్తానికి ఫైనల్ గా టీజర్ వచ్చింది కదా, చూద్దాం. యా, పెట్టు, నేను చూడలేదు. అదే సైటెడెల్ హనీ బనీ సమంత అంట. పని వరుణ్ చూద్దాం. ధవన్ ఇంకా సమంత తీస్తున్నారు. యాక్చువల్లీ సమంత అంత సిక్నెస్ లో కూడా షీఈ్ లైక్ యాక్టింగ్ అంటే గ్రేటే అసలు అనాలి. సో ఇది షూటింగ్ కూడా ముందు అయిపోయింది కానీ బట్ ఇంకా ఏం కొంచెం రివీల్ ఉంది. చేయలేదు. ఏం రివీల్ చేయలేదు. సో బేసికలీ బట్ చాలా చాలా మంది రోజుల తర్వాత కనిపించు సమంత ఏంటి వస్తుంది. ప్రియాంక చోప్రా టైప్‌దే ఉంటది ఏమో అంటే ప్రియాంక చోప్రాది ఒక స్పై టైపే ఉంటది. బట్ ఆ స్పై టైప్ దిస్ ఇస్ ద ఇండియన్ వెర్షన్ అనుకోవచ్చు మనం. సో ఆబ్వియస్లీ స్టోరీ డిఫరెంట్‌గా ఉంటది. సో చూడొచ్చు దానికోసం. సో గైస్ టీజర్ చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. చలో, సమంత కోసం చూడండి. సమంత ఫ్యాన్స్ చూడండి. ఆ, చూసావా ఎవరో ప్రొడ్యూసర్స్, మార్వల్ చూసా, ప్రొడ్యూసర్. కరెక్టే. బట్ ఫిట్‌నెస్ వేరే సమంత అనుకుంటా ఈ సినిమాలో అసలు. ఏంటి పాట? కానీ అదే ఇది బేసికలీ స్పై మూవీ కదా. సో చూడాలి ఏ టైప్ ఆఫ్ స్పై మూవీ ఉంటదో. ఎందుకంటే అసలే చాలా మంది సమంతని ఫ్యామిలీ మ్యాన్ లో చూసి అందరూ ఓహ్ ఫ్యామిలీ మ్యాన్ అండి మళ్ళీ. ఆ క్రియేటర్స్ అక్కడ నుంచి కదా మరి. ఓ ఇట్లున్నాడా. కానీ దీంట్లో షూటింగ్ ఇండియాలో కాదు. ఏదో పెట్టారు కాన్సెప్ట్ ఉంటుంది. తెచ్చింటారు సేమ్ ఐడియాలజీ అక్కడ నుంచే, కానీ డిఫరెంట్ స్టోరీ ఉండే ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే సేమ్ అయితే చూడరు కదా జనాలు. హనీ బనీ అంట. హనీ బనీ ఏంటో. నాని కానీ కోసం నవంబర్ చూస్తాను. 7th, నవంబర్ 7th వస్తుంది గైస్. నువ్వు సమంత కోసం చూస్తే యాక్చువల్లీ చాలా మంది అందరూ సమంత ఫ్యాన్స్ అందరూ సమంత కోసం చూస్తారు. అండ్ అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది కాబట్టి పెద్ద సమంత చూసి చాలా రోజులు అయిపోయింది నాకు. చాలా రోజులు అయిపోయింది ఆన్ స్క్రీన్ చూసి. సో అట్లీస్ట్ ప్రైమ్ లో వస్తుంది పోనీ. అదే. సో గైస్ టీజర్ అయితే ఏం లేదు యాక్చువల్లీ, జస్ట్ యాక్షన్ చూపించారు ఏంట్రా ఏం లేదు, ఆబ్వియస్లీ. అంత ముఖ్యంగా అనిపిస్తుంటే ఏం లేదు ఇది అంటావు. కానీ రిక్వెస్ట్ ఆబ్వియస్లీ ట్రైలర్ వస్తుంది 7th నవంబర్ వస్తుంది. కార్టూన్స్ కనిపిస్తున్నాయి, అంత యాక్షన్, అన్ని వెపన్స్ కనిపించాయి, ఏం లేదు అంటే బాగుంది. నాకైతే నచ్చింది, చూద్దాం. కొత్త స్టోరీ బాగుంది ఆబ్వియస్లీ. ప్రియాంక చోప్రా సేమ్ గా కాపీ కొట్టరు కానీ బట్ ఏదో ఆబ్వియస్లీ. కొత్తగా ఉంటుంది. అదే ఆబ్వియస్లీ అంటే బాగుంటది. బట్ టీజర్ లో యాక్చువల్లీ యాక్షన్ తప్పితే ఇంకేం చూపించలేదు. యాక్చువల్లీ నో డైలాగ్స్ అండ్ వాట్ ఈస్ ద స్టోరీ అదేం చెప్పలేదు అని అంటున్నాను నేను. సో గైస్ ట్రైలర్ కోసం వెయిట్ చేద్దాం. 7th నవంబర్ సిరీస్ వస్తుంది. సో చాలా టైం ఉంది. ట్రైలర్ డెఫినెట్లీ మధ్యలో వస్తుంది. సో గైస్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.